రోటరీ చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయాలని రోటరీ పబ్లిక్ ఇమేజ్ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ చేపట్టడం అభినందనీయమని రోటరీ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ లక్కరాజు సత్యనారాయణ టిక్కు అన్నారు. కాకినాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో రోటరీ పబ్లిక్ ఇమేజ్ హోర్డింగ్ ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ నిర్వహించిన రోటరీ పబ్లిక్ ఇమేజ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పూర్వపు రోటరీ జిల్లా అధ్యక్షులు లక్కరాజు సత్యనారాయణ టిక్కు మాట్లాడుతూ రోటరీ చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయాలని ఈ రోటరీ పబ్లిక్ ఇమేజ్ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ చేపట్టడం అభినందనీయమన్నారు. అలాగే రోటరీ జిల్లాలోని అన్ని రోటరీ క్లబ్స్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నామని అన్నారు. ప్రెసిడెంట్ కమల్ సందీప్ మాట్లాడుతూ సమాజానికి రోటరీ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజలకు తెలియచేయాలని ఈ రోటరీ పబ్లిక్ ఇమేజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారి సహకారంతో మరిన్ని ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నామన్నారు. రోటరీ జిల్లా పబ్లిక్ ఇమేజ్ చైర్మన్ రంగారావు మాట్లాడుతూ రోటరీ చేస్తున్న కార్యక్రమాలు వివరాలు ప్రజలకు పూర్తిగా చేరటం లేదని ఈ పబ్లిక్ ఇమేజ్ కార్యక్రమం ద్వారా మరింత చేరుగా తీసుకువెళ్లి వారి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు, వైస్ ప్రెసిడెంట్ సీతారాం, సెక్రటరీ నగ్దర్, క్లబ్ పబ్లిక్ ఇమేజ్ చైర్మన్ దుర్గా మహేష్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీకృష్ణ వర్మ, సభ్యులు నాగ్ భాష, విజయలక్ష్మి, హరిప్రసాద్, వి శ్రీనివాస్, రామ్ కుమార్, బాలాజీ, గోపు కాశీ, విశ్వనాథ్, ఈశ్వర్రావు, బాబీ, విద్యాసాగర్, సూర్యం, వెంకటేష్, హరిబాబు, తుని రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. క్లబ్ సర్వీస్ అందరికీ తెలిసిందే. రెండోది రోటరీ ఫౌండేషన్, దాని ద్వారానే మన సేవా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్ క్లబ్కి. మూడోది మెంబర్షిప్, ఎందుకంటే మెంబర్స్ లేకపోతే క్లబ్బే లేదు. సో ఎన్ని సేవా కార్యక్రమాలకైనా కావాల్సింది మెంబర్స్. ఆ తర్వాత పిల్లర్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ పబ్లిక్ ఇమేజ్. ఈవేళ రోటరీకి మంచి గుర్తింపు వచ్చిందంటే మనం పోలియో నిర్మూలనలో చేసిన సర్వీసే. అది చాలామందికి మనం చెప్పడం వల్లనే బిల్ గేట్స్ లాంటి వాళ్ళు అందరూ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అందరికీ పార్ట్నర్స్గా ఉండి వాళ్ళు చెప్పడం వల్లనే రోటరీకి అంత మంచి పేరు వచ్చింది. ఒక చిన్న విషయం చెప్తానండి. మనకి ఇండియాలో వెజిటేరియన్ సొసైటీ అని ఉంటుంది. వాళ్ళు ఏంటంటే 1000 మంది వెజిటేరియన్స్ గ్యాదర్ అవుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ పెట్టుకుంటారు మెంబర్స్తో. ఈ మధ్యకాలంలో చాలా కార్యక్రమాలు అన్ని క్లబ్లు చేస్తున్నాయి, కానీ కొంతవరకే కొంతమందికి తెలుస్తుంది. ఎందుకంటే సరైన ప్రచారం లేకపోవడం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మధ్యకాలంలో హాస్టల్స్లోని గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ ఫోన్ పట్టుకుంటారని చెప్పి కూడా అందరికీ మ్యాటర్స్ పంచిపెట్టారు. అందులోని రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ కూడా మొన్న ప్రజెంట్ చేశారు. అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ చిన్నపిల్లల ఫుడ్ ఆపరేషన్స్ దిగే చేయించారు. మనకందరికీ తెలిసిందే టిప్పు గారి ఆధ్వర్యంలోని అప్పటికి 3 క్లబ్లు ఉంది కాకినాడలోని. వీళ్ళ అందరి ఆధ్వర్యంలో కూడా లైవ్ స్థానం ఇప్పుడు జనాలు మనం ఎవరు వెళ్ళాలని చాలా ఇబ్బంది పడే కార్యక్రమం రోజుల్లోని అది అడాప్ట్ చేసుకుని సుమారు 2.5 crores 2 crores వర్క్తో ఈరోజు అది ఒక పబ్లిక్ పార్క్ ఉందంటే అక్కడ వెళ్ళడానికి సంశయించకుండా కూర్చొని మాట్లాడే పరిస్థితికి మామూలు కూడా వెళ్ళి పరిస్థితి తీసుకొచ్చారు. అనాథ కోవిడ్లో మనం సర్వీస్ చేస్తాం. అలాగే కోవిడ్లో రోటరీ ఇంటర్నేషనల్ కూడా భారతదేశం సుమారు 100 కోట్ల రూపాయల వరకు ఈ మెడిసిన్స్ అయితేనే సపోర్ట్ చేసింది. ఈ విషయాలు అన్నీ తెలియదు కూడా. మనం కూడా చాలా మన డబ్బులు చాలా చేస్తున్నాం. ఇది చేసి కూడా మనం చెప్పుకోలేకపోతున్నాం కూడా. చెప్పుకోలేకపోవడం కారణం ఏంటంటే మనం పేపర్లో ఇస్తున్నాం, టీవీలోనే వెళ్తుంది. దాంతోపాటు కూడా ఇలాగ పబ్లిక్ ఇమేజ్ కార్యక్రమం చేయడం వల్ల ఏంటంటే పబ్లిక్కి కొద్దిగా రీచ్ అవుతుంది. మనం ఏం ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, దానికి రీచ్ అవ్వడం వల్ల ఏంటంటే కన్నా వాళ్ళు మనతో సహకరించడానికి అలాగే అవకాశం ఉంటే కన్నా మనతో కలిసి సర్వీస్ చేయడానికి కూడా వాళ్ళు ముందుకు కూడా రావడానికి. నమస్కారం. ఈ రోజున రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ వారు చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా చాలా సంతోషంగా ఉంది. బేసికల్గా పబ్లిక్ ఇమేజ్ గురించి మేము చాలా కార్యక్రమాలు చేయడం మొదలెట్టాం. ఇన్నాళ్ళు రోటరీ చేస్తున్న సాయం డిఫరెంట్ కమ్యూనిటీస్కి అయితేనే, ప్రాజెక్ట్స్కి అయితేనే ఇవన్నీ కూడా చాలా సైలెంట్గా చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈ రోజున రోటరీ ఇంటర్నేషనల్, రోటరీ ఫౌండేషన్ కూడా రోటరీ యొక్క పాత్ర, రోటరీ యొక్క పేరు కూడా ప్రజలకు అందరికీ తెలియాలని ఒక పబ్లిక్ ఇమేజ్, ఒక వర్టికల్ని కూడా రోటరీ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో స్టార్ట్ చేయడం జరిగింది. అట్లానే ఈ రోటరీ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో రోటరీ పబ్లిక్ ఇమేజ్లో మన డిస్ట్రిక్ట్ చైర్మన్ రంగారావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ క్లబ్ సన్ రైజ్లో ఈ హోర్డింగ్ పెట్టడం జరుగుతున్నది. అది వాళ్ళ చేంబర్ ప్రాంగణంలో. అట్లాగే మనకి డిస్ట్రిక్ట్ చైర్ ఆఫ్ పబ్లిక్ ఇమేజ్ హరిబాబు గారు కూడా
ఇక్కడ రావడం జరిగింది. మిగతా పాస్ట్ గవర్నర్స్ ఎస్విఎస్ రావు గారికి, మిగతా క్లబ్ మెంబర్స్కి, ప్రెసిడెంట్స్కి, వచ్చిన క్లబ్ మెంబర్స్ అందరికీ చాలా సంతోషం ఈ రోజున ఈ ప్రోగ్రాం జరగడం. అట్లాగే మిగతా క్లబ్బులు కూడా ఈ యొక్క మార్గదర్శనంగా తీసుకొని రోటరీ యొక్క పబ్లిక్ ఇమేజ్ని ఇంకొంచెం పేర్కొందాలని, అందరికీ తెలియాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ ప్రోగ్రామ్ అంటే ప్రజల్లోకి మనం రోటరీ చేస్తున్న మంచి కార్యక్రమాలని ముందు తీసుకెళ్ళి వాళ్ళకి ప్రజలకు బాగా అర్థమయ్యేలా, వాళ్ళకి తెలిసేలా, వాళ్ళ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండేలా, కొత్త జనాలకు వచ్చి రోటరీలో పార్టిసిపేట్ చేయడానికి దోహదపడేలాగా ఈ హోర్డింగ్ని పెట్టడం జరిగింది. ఇక ఈ రోటరీ రోటరీ క్లబ్ ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. లైక్ పోలియో డే, తర్వాత చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ అని, క్యాటరాక్ట్ ఆపరేషన్స్ అని, తర్వాత స్కూల్ పిల్లలకి సైకిల్ అని ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి అవన్నీ ప్రజలకు తీసుకెళ్ళి జనరల్ పబ్లిక్ని బాగా అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు బాగా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పబ్లిక్ ఇమేజ్ ప్రోగ్రామ్ని, ఈ హోర్డింగ్ని మనం పెట్టడం జరిగింది. దీనివల్ల పబ్లిక్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలని కోరుకుంటూ